హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మొలకలు వచ్చేసినాయి. నిన్నటి వీడియోలో పెసలు నానేసుకున్నాం కదా. ఇదిగోండి చూడండి, మంచిగా మొలకలు వచ్చేసినాయి, స్ప్రౌట్స్. మార్నింగ్ మనం కొంచెం తింటే హెల్త్ కూడా మంచిది కదా. ఇదిగోండి వచ్చేసినాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అయితే నేను 1000 లైక్స్కి దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా మీ వల్లనే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంటి ముందుకి పూలు వస్తే తీసుకున్నా, చామంతి పూలు. ఇదిగోండి బాగున్నాయి కదా, చాలా పెద్ద పూలు. ఇట్లా ఇందులోనే వైట్ కలర్ కూడా వచ్చినాయి. 30 రూపీస్ ఫ్రెండ్స్. ఇదిగోండి, కార్తీక మాసం కాబట్టి ఇక రేట్లు ఉంటాయి, మనం ఏం చేయలేం. అయితే ఇదిగోండి టీ పెట్టేసుకుంటున్నా. చలి అయితే అసలు బాగా పెరిగిపోతున్నది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే 6:30 అయినా సరే అసలు మనకి ఎండొచ్చి ఈకటిగా అట్లానే ఉండిపోతున్నది మార్నింగ్ అయితే. నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తా కాబట్టి నాకు తెలుస్తున్నది, బాగా ఉంది చలి అయితే అసలు. ఇదిగోండి పాలు పోసేస్తున్నా. మసాలా చాయ్. ఇక ఇది చలికాలం కాబట్టి మనకి ఏదైనా వేడివేడిగా తాగాలని అనిపిస్తూనే ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, టీ వచ్చేసి కప్లో పోసేసుకున్నాను. యమ్మీ టేస్టీ మసాలా టీ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కుంకుడుకాయలు, రసం ఉడకబెట్టేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, రాగి జావాకి ఇది కలుపుతున్నాను, పెట్టుకుందామని చెప్పేసి. ఈ మధ్య 2-3 డేస్ నుంచి రాగి జావ పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే రోజు డైలీ అదే ఫుడ్ అదే తింటుంటే మనకి బోర్ అనిపిస్తుంది కదా. స్కిప్ చేసి మధ్యలో ఇట్లా మనం గ్యాప్ ఇచ్చి తాగితే కూడా ఏదో ఒకటే ఫుడ్ కంటిన్యూగా కూడా తినకూడదని చెప్తూ ఉంటారు కదా. అందుకని మధ్యలో 3 డేస్ గ్యాప్ ఇచ్చాను. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఒక పొంగు రాగానే పక్కకు పెట్టేసుకుంటే కొంచెం వేడిగా ఉన్నాక తాగితేనే బాగుంటుంది జావా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవాళ వంట అయితే సాంబార్ పెడదామని సొరకాయ, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో ఉడికించేసుకుంటున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సాంబార్లోకి పప్పు కావాలి కదా. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఉడికించేసుకుంటున్నాను కుక్కర్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు ఉడికిపోయినాయి కదా. ఇదిగోండి పెద్ద గిన్నెలకు తీసుకున్న, కుక్కర్లో సరిపోదు. ఉడికించుకున్న పప్పు కూడా ఇందులో వేసేసుకుంటున్నా. ఆ సాంబార్కి సరిపడా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం. రుచికి సరిపడా పసుపు, కారం. ఆ పనీళ్ళు అవి చేసుకుంటారు. తీసుకొచ్చిస్తా సాంబార్. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్నాం సాంబార్లోకి. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపు పెట్టుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది మనకి. ఈలోపు స్టవ్ ఖాళీ ఉంది కాబట్టి మనము బియ్యం కూడా కడిగి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇవ్వండి ఫ్రెండ్స్, బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇది శనగపిండి ఫ్రెండ్స్, కొంచెం చిక్కదనం కోసం సాంబార్లోకి వేస్తాను. సాంబార్లోకి పోపు వేసేసుకుందాం ఫ్రెండ్స్. నూనె పెట్టుకున్నాను. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ వచ్చేసి పెట్టేసుకున్నాను సాంబారు. ఇందాక చింతపండు రసం వేయలేదు కదా, ఇప్పుడు వేసేస్తున్నా. ఎమ్మి టేస్టీ ఆంధ్ర స్పెషల్ సాంబార్ రెడీ. ఇవ్వండి ఫ్రెండ్స్, సాంబార్ అయిపోయింది కదా, దింపేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి కూర పోపు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి పొట్లకాయ కూర. ఇప్పుడైతే వచ్చేసి ఇదిగోండి నెయ్యి వేసేసుకున్నాను. నూనె కాదు, నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి, ఎందుకంటే కర్రీకి నెయ్యితోటి పోపు బాగుంటుంది. ఇదిగోండి మినపప్పు కూడా వేసేసుకుంటున్నా, అట్లానే ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకపోతే పోపు వేసేసుకున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర పోపు వేసుకున్నాను కదా. చాలామంది ఈ కూర మిగిలిపోతే రేపటి బాగుంటుందని పడేస్తారు. అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పెరుగుంటే పెరుగులో వేసి కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే మనకి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అన్నంలో కూడా. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, కూర అయిపోవచ్చింది కదా. ఇదిగోండి, ఈలోపు అది అయిపోగానే ఇడ్లీకి పప్పు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నానబెట్టేస్తున్నా మినపగుండు. ఇప్పుడు నానేస్తే మళ్ళీ ఈవినింగ్ రుబ్బేసుకుంటే రేపు బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది. సాంబార్ ఉంది కాబట్టి రేపు మనం సాంబార్ ఇడ్లీ చేసుకొని తినచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర అయిపోయింది కదా అండి, దింపేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి బాండ్లీ పెట్టుకున్నా, వంకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి. ఇదిగోండి మార్నింగే ఈ వంకాయలు ఇవన్నీ కాల్చి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇవి కాలిస్తే మనకి పచ్చడి చేసుకోవటం తొందరగా అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడికి వేడి చేసుకుంటున్నాను. అవి చల్లారేలోపు ఈ వంకాయలకి ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని రెడీగా పెట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాం, చల్లారిపోతాయి కాబట్టి. రుచికి సరిపడా చింతపండు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మొత్తం వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు ఈ వంకాయలు పొట్టు తీసి పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులో వేసి పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి పచ్చడి చేసేసుకున్నాను, అయిపోయింది. మీతోటి మాట్లాడుతూ ఉంటే అసలు టైమే తెలియట్లేదు ఫ్రెండ్స్. ఎంత వంట చేశాను మీతో మాట్లాడుతూ, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వంట గురించి. ఇదిగోండి వంట మొత్తం చేసేసాను, అయిపోయింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.